నమస్తే, వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మహేష్. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. విశాఖ స్టీల్ ప్లాంట్పై ప్రభుత్వానికి హక్కులు లేవు. ప్రైవేటీకరణ చేయదంటూ కేంద్రంపై జగన్ ఒత్తిడి. ఉక్కు ఉద్యమం పోరుబాటులో విద్యార్థి సంఘాలు. విశాఖలో ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ఎస్ఎఫ్ఐ నిరసన. వైసీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డికి మానవత్వం లేదు. టీడీపీ ఇళ్ల అరాచకాలపై వల్లరామయ్య ఫైర్. గుంటూరు జిల్లాలో ముగిసిన స్థానిక ఎన్నికలు. పల్నాడులో ప్రశాంతంగా పంచాయతీ ఎన్నికలు. కర్నూలు జిల్లాలో ఘనంగా వైసీపీ సంబరాలు. పత్తికొండ సర్పంచ్ స్థానం దక్కించుకున్న వైసీపీ. ఇక డీటెయిల్ చూస్తే విశాఖ స్టీల్ ప్లాంట్పై రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి హక్కులు లేవని ఏపీ సీఎం జగన్ స్పష్టం చేశారు. విశాఖ పర్యటనకు వచ్చిన ఆయన ఉక్కు పరిశ్రమ కార్మిక సంఘాల ప్రతినిధులతో మాట్లాడారు. ఉక్కు పరిశ్రమ కేంద్ర ప్రభుత్వ సంస్థ అని ఆయన పేర్కొన్నారు. విశాఖ ఉక్కు సంస్థతో ఉన్న ప్రత్యేక అనుబంధం దృష్ట్యా ప్రైవేటీకరణ చేయొద్దంటూ కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నామని జగన్ తెలిపారు. ఈ సందర్భంగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేయాలని కార్మిక సంఘాల నేతలు కోరారు. వారి విజ్ఞప్తికి సీఎం జగన్ సానుకూలంగా స్పందించారని తెలిసింది. ఎన్ఎండిసిని విశాఖ ఉక్కు సంస్థతో అనుసంధానించాలని, దీంతో సొంత గనుల సమస్య తీరుతుందని, ఇందుకు కేంద్రాన్ని ఒప్పించాలని కోరారు.
ఇక టీడీపీ నేతల ఇళ్ల నిర్మాణాల కూల్చివేత అమానుషపు చర్యని టీడీపీ నేత వల్లారామయ్య తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి పేరుకే డాక్టర్ అని, మానవత్వం లేదని దుయ్యబట్టారు. ఓటు వేయకుంటే కక్ష సాధింపు చర్యలకు పాల్పడతారని ప్రశ్నించారు. ప్రభుత్వ పథకాలు ఆపేస్తామని బెదిరిస్తారని నిలదీశారు. టీడీపీ వారి ఇళ్లపై ఇంత అరాచకాలు చేస్తారని, ఇంతటి దుర్మార్గపు ఆలోచన ఎవరూ చేయరని విమర్శించారు. ఎన్నికల సంఘం ఇలాంటి ఘటనపై దృష్టి సారించాలని ఆయన కోరారు. అధికార పార్టీ నేతల మాట వినకపోతే జేసీబీలతో తొక్కిస్తారని మండిపడ్డారు. తెలియజేస్తున్నారు. ఎమ్మెల్యే ఎంత దుర్మార్గం ఉంది. వాట్ ఈస్ దిస్ అడాసిటీ? అంటే నీకు ఓటేయకపోతే రేషన్ కట్ చేస్తావా? నీకు ఓటేయకపోతే అమ్మఒడి ఉండదా? నీకు ఓటేయకపోతే కాపు నేస్తం ఉండదా? ఏమి నీ తాతగారి సొమ్మ? నీ అయ్య సొమ్ము ఇస్తున్నావా? మీ తాత సొమ్ము ఇస్తున్నావా? ఎవరు సొమ్ము ఇస్తున్నావు? యూజ్లెస్ ఎమ్మెల్యే. నీకు ధైర్యం ఉంటే నువ్వు చేసిన మంచి పనులు చెప్పి ఓటు అడగాలి. మీ పార్టీ ఐడియాలజీ చెప్పి ఓటు అడగాలి. మీ ప్రభుత్వం చేసిన మంచి పనులు చెప్పి ఓటు అడగాలి. అంతేగాని నీ తాత సొమ్ము ఇచ్చినట్టుగా కాపు నేస్తావు. నువ్వెవరా కాపు నేస్తావు ఆపటానికి? వాట్ ఈస్ ద రైట్ యూ హ్యావ్? అమ్మఒడి ఆపటానికి నువ్వెవరు? నీ తాత సొమ్మ నీ ఖాతాలో నుంచి ఇస్తున్నావా? నీ అకౌంట్లో నుంచి ఇస్తున్నావా? ప్రజల సొమ్మది. ప్రజలందరూ పన్నుల రూపేణా కట్టిన సొమ్ము ప్రజా సంక్షేమానికి ఉపయోగిస్తారు. ఆపటానికి నువ్వెవరు? రేషన్ కార్డు కట్ చేస్తావా? బిడ్డలకేమి చదువు సంజయ్ లేకుండా చేస్తావా? ఈ వీధిలో వీళ్ళు ఉండకుండా చేస్తావా? ఏమి అరాచకమా? ఈ అనార్కజం ఏంటండి? రాజ్యాంగం ప్రకారం నడుస్తుందా ఈ ప్రభుత్వం? అందరికీ నమస్కారం అండి. చాలా దుర్మార్గం. ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే ఒక పనికిరాని ఎమ్మెల్యే, అవగాహన లేని ఎమ్మెల్యే, మానవత్వం లేని ఎమ్మెల్యే, మనుష్య రూపంలోని ఒక రాక్షసుడు లాంటి ఎమ్మెల్యే. ఇతను వృత్తిరీత్యా డాక్టర్ అని చెబుతున్నారు, కానీ డాక్టర్కి ఉండే లక్షణాలు ఏమీ లేని ఒక పనికి మాలిన వ్యక్తి ఈ ఎమ్మెల్యే అని చెప్పుకొని తెలియజేస్తున్నారు. ఈ ఎమ్మెల్యే ఎంత దుర్మార్గం ఉంది. వాట్ ఈస్ దిస్ అడాసిటీ? అంటే నీకు ఓటేయకపోతే రేషన్ కట్ చేస్తావా? నీకు ఓటేయకపోతే అమ్మఒడి ఉండదా? విశాఖలో ఎస్ఎఫ్ఐ సభ్యులు కదం తొక్కారు. ఉక్కు ఉద్యమ పోరుబాటులో విద్యార్థి సంఘాలు జతకట్టి ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ చర్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న కార్మిక సంఘాలతో పాటుగా విశాఖలో ఎస్ఎఫ్ఐ సభ్యులు ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద నిరసన ర్యాలీ చేపట్టారు. జాతీయ స్థాయిలో ఉద్యమాలు కొనసాగుతుంటే కేంద్ర ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని ఎస్ఎఫ్ఐ సభ్యులు కేంద్రాన్ని నిలదీశారు. కేంద్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి ఉక్కు ప్రైవేటీకరణ అంశాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
కర్నూలు జిల్లా చాగలమర్రి మండలం చింతల చెరువు గ్రామంలో స్థానిక పంచాయతీ ఎలక్షన్లో ఎన్ని ఇబ్బందులు అడ్డంకులు ఎన్నో బెదిరింపులు వచ్చినా కూడా లెక్క చేయకుండా అని భావించి భూమా అఖిల ప్రియ సారథ్యంలో ధీటుగా టీడీపీ మద్దతురాలు ముత్యాల మాధవి సర్పంచ్గా కైవసం చేసుకున్నారు. అదేవిధంగా చింతల చెరువులోని స్థానిక గ్రామ సచివాలయంలో ముత్యాల సంజీవరాయుడు సతీమణి ముత్యాల మాధవి సర్పంచ్గా గ్రామ ప్రజల ఆధ్వర్యంలో ప్రమాణ స్వీకారం చేశారు. మొత్తం 10 వార్డులకు గాను 4 వార్డులు టీడీపీ కైవసం చేసుకుంది. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు వెన్నపూస చెన్నారెడ్డి, హరిచంద్రారెడ్డి, ఎద్దుల చిన్నపురెడ్డి, ముత్యాల కొండయ్య, ముత్యాల రామసుబ్బయ్య, ముత్యాల చంటి, సుదర్శన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కర్నూలు జిల్లా చాగలమర్రి మండలం స్థానిక చింతలచెరువు గ్రామంలో ఉన్నాము. అదేవిధంగా గత ఎలక్షన్లు అంటే గ్రామ పంచాయతీ ఎలక్షన్లలో టీడీపీ మద్దతురాలుగా ఇక్కడ టీడీపీ మద్దతురాలు గెలిచింది ఈ గ్రామంలో. ఆమె అడిగి తెలుసుకుందాం. మీ పేరు? మీరు ఎన్ని ఓట్ల దగ్గర కొన్నారు? 746. తర్వాత మీరు ఈ గ్రామంలో సర్పంచ్గా ఎన్నికయ్యారు. తర్వాత మీరు అభివృద్ధి ఎలాంటి అభివృద్ధి చేయాలనుకుంటున్నారు ఈ గ్రామంలో? చెరువు, మురాడుపల్లె, కొలంపేట గ్రామాలన్నిటికీ అభివృద్ధి కార్యక్రమాలు చేయగలుగుతాను అని చింతల చెరువు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిని అన్నం ముప్పాలపల్లె కొలంపేట ఓటర్లందరూ సహకారంతో విజయం సాధించినాము. ఎన్ని అరాచకాలు చేసినా కానీ ప్రజలు మా పక్షాన ఉండి మమ్మల్ని గెలిపించారు. గుంటూరు జిల్లా కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్లో 3వ విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు విజయవంతంగా నిర్వహించడంపై జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అథారిటీ జీవీర పాండ్యన్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మీడియా విలేకరుల సమావేశం జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అథారిటీ జీవీర పాండ్యన్, ఎస్వి డాక్టర్ కె పకీరప్ప, జాయింట్ కలెక్టర్ రామసుందర్ రెడ్డి స్థానిక ఎన్నికలపై మాట్లాడారు. మొదటి విడతలో 82%, రెండవ విడతలో అరౌండ్ 80%. ఈరోజు 3వ విడతల చాలా ఎక్కువ సంఖ్యలో ఓటర్లందరూ కూడా తరలి వచ్చి వాళ్ళ ఓటు హక్కుని వినియోగం చేసుకోవడం వల్ల 83.1% నమోదైంది. దీంట్లో అత్యధికంగా మన పతికొండ మండలంలో, మళ్ళీ మిడుతూరు మండలం, నందికొట్కూరు మండలం ఇవన్నీ కూడా దాదాపు 87-88% నమోదైంది. అది తక్కువ వెల్దుర్తి మండలంలో 73% నమోదైంది. 83% అనేది ఈ 3 విడతల్లో ఇది చాలా ఎక్కువ. సో దీనికోసం కృషి చేసిన మా అధికారులు, సిబ్బందులు, సహకరించిన అభ్యర్థులు అందరికీ కూడా నా ఒక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రత్యేకంగా ఈరోజు పెద్ద ఎత్తున తరలి వచ్చి తన ఓటు హక్కుని వినియోగించుకున్న ఓటర్లందరికీ కూడా నా ఒక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మళ్ళీ కౌంటింగ్ ప్రక్రియ ఇప్పుడే ప్రారంభమైంది. 4 గంటలకి అన్ని గ్రామ పంచాయతీలో ఈ 219 గ్రామ పంచాయతీ ఎక్కడైతే ఈరోజు ఎన్నికలు జరిగిందో అక్కడ మొత్తం కూడా ప్రారంభమైంది. యునానిమస్ జరిగిన చోట కూడా ఉప సర్పంచుల ఎన్నిక అనేది స్టార్ట్ అయింది, ప్రారంభమైంది. ఇంకా కొన్ని గంట సేపులో మనకు ఈ కౌంటింగ్ ప్రక్రియ కూడా కంప్లీట్ అవుతుంది. మొదటి దశలో వార్డు మెంబర్లు కౌంటింగ్ అనేది జరుగుతుంది. రెండవది సర్పంచ్ జరుగుతుంది. ఈ 2 కంప్లీట్ అయ్యి రిజల్ట్ డిక్లేర్ చేసిన తర్వాతే ఉప సర్పంచ్ ఎన్నికలు కూడా జరుగుతుంది. సో ఈ రకంగా కౌంటింగ్ మొత్తం కూడా చేయడానికి కావాల్సిన చర్యలు మొత్తం కూడా తీసుకొని మా అధికారులు
ప్రతి ఒక్క కౌంటింగ్ హాల్లో వీడియోగ్రఫీని కూడా ఏర్పాటు చేసుకుని చేస్తున్నారు. సో దానికి కూడా ఎలా ఎన్నికలకి బాగా సహకరించారో అదే రకంగా అందరూ కూడా సహకరించాల్సిందిగా కోరుతున్నారు. సక్సెస్ఫుల్గా కృషి చేసిన పోలీస్ సిబ్బందికి విశేషంగా నేను అభినందిస్తున్నాను. అదేవిధంగా అన్ని డిపార్ట్మెంట్ సిబ్బంది కూడా కలిసి బాగా కోఆర్డినేటెడ్గా ఈ 3వ విడతల ఎన్నికలు బాగా సక్సెస్ఫుల్గా చేశారు. సో ముఖ్యంగా మనకి కౌంటింగ్ జరుగుతుంది కాబట్టి బాగా అప్రమత్తంగా ఉన్నాము. విజయోత్సవ ర్యాలీలు, ఊరేగింపులు, తర్వాత బాణసంచ కాల్చడము, పార్టీ చేసుకోవడం ఇలాంటివి నిషిద్ధం. ఎక్కడ గొడవ జరగకుండా ఉండడానికి కౌంటింగ్ కోసమే అడిషనల్గా బందోబస్తు ప్లాన్ కూడా మేము ఏర్పాటు చేసుకున్నాము. కొన్ని అతి సమస్యాత్మక ప్రాంతాలను ఇంతకుముందే గుర్తించి కౌంటింగ్ జరిగిన తర్వాత కూడా గెలిచిన వ్యక్తులు సెలబ్రేషన్ చేయకుండా మరియు 2-3 రోజుల పాటు ఇంకా గొడవ జరిగే అవకాశం ఉందని మనకి లోకల్ ఇన్ఫర్మేషన్ ఉండడం వల్ల అన్ని ప్రాంతంలో పోలీసు సిబ్బందిని అప్రమత్తం ఉండమని చెప్పడం జరిగింది. అందరికీ నమస్కారం. మన కర్నూలు జిల్లాలో 4 విడతల గ్రామ పంచాయతీల ఎన్నికల్లో ఈరోజు 3వ విడత ఎన్నిక. గుంటూరు జిల్లా పల్నాడులో ప్రశాంతంగా ఎన్నికలు జరగడం పట్ల జిల్లా రూరల్ ఎస్పీ హర్షం వ్యక్తం చేశారు. ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకున్నారని తెలిపారు. పోలింగ్ శాతం భారీగా ఉండడం సంతోషంగా ఉందన్నారు. జిల్లాలో 81% పోలింగ్ నమోదైందని తెలిపారు. ఎన్నికలు జరగడానికి పోలీసులతో ప్రతిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. 71% పోలింగ్ జరిగింది. ఇట్స్ ఎ వెరీ ఎక్సలెంట్ ఫిగర్ ఆఫ్ పోలింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పోలింగ్. దీంతో మనకేం తెలుస్తుందంటే ప్రజలు స్వేచ్ఛంగా వచ్చి ఒక ప్రశాంతమైన వాతావరణంలో ఓట్ చేస్తున్నారని మనకు తెలుస్తుంది. ఇంకా టువర్డ్స్ 3:30 వరకు లోపల 100% ఇట్ విల్ క్రాస్ 80 అని మనకి వీఆర్ వెరీ కాన్ఫిడెంట్. ఓవరాల్ ఈ మండలాల్లో ఈరోజు జరుగుతున్నటువంటి ఎన్నికల్లో మోర్ దెన్ 3,400 మెంబర్స్తో కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం ప్రతి ఎన్నికల్లో ప్రాధాన్యత చాటుకుంది. ప్రస్తుత స్థానిక సంస్థల ఎన్నికల్లో రాజకీయ 3 ముక్కలాట సాగుతుంది. ప్రత్యర్థి వర్గాలైన మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి, మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డిలను అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు రాజీ చేసి రామసుబ్బారెడ్డికి ఎమ్మెల్యే టికెట్, ఆదినారాయణ రెడ్డికి ఎంపీ టికెట్ ఇచ్చారు. అయితే గత ఎన్నికల్లో ఇరువురు ఓడిపోయారు. అనంతరం ఆదినారాయణ రెడ్డి బీజేపీ పార్టీలో చేరి రాష్ట్ర ఉపాధ్యక్షుడు అయ్యారు. మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే నాటి నుంచి నేటి వరకు స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే డాక్టర్ మూలే సుధీర్ రెడ్డికి ఆయన పొసగడం లేదు. ఏ కార్యక్రమాన్ని కలిసి పంచుకోరు. ఇలాంటి సందర్భంలో వచ్చిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాలు పోగా మిగిలిన వాటిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు అభ్యర్థి రెబెల్ అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. ఒక వర్గానికి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, మరో వర్గానికి మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. బీజేపీ తరపున మాత్రం ఆదినారాయణ రెడ్డి నేతృత్వంలో ఒక్కరే పోటీలో ఉన్నారు. ఈ ఎన్నికల్లో సత్తా చూపించి ముఖ్యమంత్రి వద్ద మార్కులు కొట్టేయాలని రామసుబ్బారెడ్డి ప్రయత్నిస్తుండగా బీజేపీలో చేరిన తర్వాత తన సొంత నియోజకవర్గంలో తన బలాన్ని చూపించి పట్టు నిలుపుకోవాలని ఆదినారాయణ రెడ్డి ప్రయత్నిస్తున్నారు. కాగా జమ్మలమడుగు మండలం ఉప్పలపాడు ఆదర్శ గ్రామం. అక్కడ అందరూ సమావేశమై గ్రామాభివృద్ధికి ఎవరు ఎక్కువ నిధులు ఇస్తే వారిని ఏకగ్రీవంగా సర్పంచ్ చేస్తామని వేలంపాట నిర్వహించారు. రామసుబ్బారెడ్డి తుంగభద్ర హై లెవెల్ కెనాల్స్ చైర్మన్ ఉప్పలపాడు శ్రీనివాసరెడ్డి మద్దతు ఇచ్చిన ఇంజేటి గురుదేవి 65 లక్షల రూపాయలు పాట పాడి గెలుచుకున్నారు. ఈ నిధులు గ్రామాభివృద్ధి కేటాయిస్తామని గ్రామ పెద్దలు చెప్తున్నారు. ఈ నెల 21న జరగబోయే స్థానిక ఎన్నికల్లో 102 స్థానాల్లో సర్పంచ్ ఎన్నికలు, 791 వార్డు మెంబర్లు ఎన్నికలకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. మిగతావన్నీ ఏకగ్రీవమయ్యాయి. కడప జిల్లా సుండుపల్లిలో 3వ విడత పంచాయతీ ఎన్నికలలో భాగంగా సుండుపల్లి మండల కేంద్రంలోని 14 పంచాయతీలకు 2 పంచాయతీలు ఏకగ్రీవమవగా 4 పంచాయతీల కోర్టు స్టే ఇచ్చింది. మిగిలిన 8 పంచాయతీలకు సర్పంచ్ అభ్యర్థులను 70 వార్డు మెంబర్ అభ్యర్థులకు ఎన్నికలు నిర్వహించారు. ఈ ఎన్నికల పర్యవేక్షణను కడప జిల్లా ఎస్పీ కేకే అన్బురాజన్, సిసిఎస్ కడప డిఎస్పీ రంగనాయకులు, సుండుపల్లి ఎస్ఐ, వివిధ మండలాల ఎస్ఐలతో పాటు పోలీస్ సిబ్బంది కలిసి ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించారు.
ఇక అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కళ్యాణదుర్గం ఎమ్మెల్యే శ్రీమతి కేవి ఉషాశ్రీ చరణ్ ప్రచారం మొదలుపెట్టారు. కరీంనగర్ వెంకటమ్మ థియేటర్ కుమ్మరి వీధి కార్యకర్తలతో నామినేషన్ వేసిన అభ్యర్థులతో మహిళలు కార్యకర్తలు కళ్యాణదుర్గం 19 బ్లాక్ 21 బ్లాక్ ప్రచారం మొదలుపెట్టారు. గడప గడపకు తిరుగుతూ ఓటు వేయించి గెలిపించాలని కోరారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బుధవారం జరిగిన ఎన్నికల్లో వైఎస్ఆర్ పార్టీ బలపరిచిన కొమ్ము దీపిక 5672 మెజార్టీతో గెలిపొందారు. దీంతో పత్తికొండ సర్పంచ్ స్థానం వైసీపీ అభ్యర్థి దక్కించుకుంది. పత్తికొండలో మొత్తం 17 పంచాయతీలు ఉండగా ఇందులో 12 వైసీపీ కైవసం చేసుకోగా 4 చోట్ల టీడీపీ అభ్యర్థులు గెలుపొందారు. ఇదిలా ఉండగా మద్దికేర మండలం సంబంధించి 8 పంచాయతీలకు గాను 5 వైసీపీ 3 చోట్ల టీడీపీ గెలుపొందాయి. ఇక తుగ్గలి మండలానికి సంబంధించిన 23 పంచాయతీలు గాను 10 వైసీపీ 7 టీడీపీ 2 ఇండిపెండెంట్లు గెలుపొందారు. వైఎస్ఆర్సీపీ తరఫున సర్పంచ్గా నిలబడినాను. నన్ను ఓట్లేసి గెలిపిస్తే సర్పంచ్గా గెలిస్తే పెద్దహుల్తి గ్రామం అభివృద్ధి కోసం పాటుపడతాను. ఎమ్మెల్యే శ్రీదేవమ్మ గారి సహకారంతో నేను ఎంపికయ్యాను. ప్రభుత్వంతో గెలిస్తే అమ్మ గ్రామాభివృద్ధి చేస్తాను. దేవనపల్లి గ్రామ వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు శ్రీదేవమ్మ గారు మమ్మల్ని పార్టీ తరఫున సర్పంచ్గా అభ్యర్థిగా నిలబెట్టారు. ఈ గ్రామ ప్రజలు మమ్మల్ని ఆదరించి అందరూ ఓట్లు వేసి గెలిపించాల్సిందిగా కోరుతున్నాను. అక్క సహకారంతో అన్ని పనులు చేస్తామని హామీ ఇస్తున్నాము. ఖచ్చితంగా చేస్తాను. అందరికీ చేయాలని నా కోరిక. బుధవారం జరిగిన స్థానిక ఎన్నికల్లో రసబస నెలకొంది. కర్నూలు జిల్లా పత్తికొండ మండలం పులికొండ గ్రామంలో రాత్రి 10 గంటల సమయంలో ఆయన పంచాయతీ ఫలితాలు విడుదల చేయకుండా నిర్లక్ష్యం చేశారు. దీంతో పోలింగ్ వద్ద పులికొండ ప్రజలు ధర్నా చేపట్టారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విశాఖ స్టీల్ ప్లాంట్పై ప్రభుత్వానికి హక్కులు లేవు, ప్రైవేటీకరణ చేయొద్దంటూ కేంద్రంపై జగన్ ఒత్తిడి.
ఉక్కు ఉద్యమం పోరుబాటలో విద్యార్థి సంఘాలు విశాఖలో ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ఎస్ఎఫ్ఐ నిరసన. వైసీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డికి మానవత్వం లేదు, టీడీపీ ఇళ్ల అరాచకాలపై వర్లరామయ్య ఫైర్. గుంటూరు జిల్లాలో ముగిసిన స్థానిక ఎన్నికలు, పల్నాడులో ప్రశాంతంగా పంచాయతీ ఎన్నికలు. కర్నూలు జిల్లాలో ఘనంగా వైసీపీ సంబరాలు, పత్తికొండ సర్పంచ్ స్థానం దక్కించుకున్న వైసీపీ. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్కారం.